హలో ఫ్రెండ్స్, బాహుబలి ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ లెవెల్లో సంచలనాలు సృష్టిస్తున్న తెలుగు సినిమా అని అందరూ బలంగా నమ్ముతున్నది కల్కి 2898 ప్రభాస్ హీరోగా భారతీయ పురాణాల ఆధారంగా రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి నాగ్ అశ్విన్ డైరెక్టర్. వైజయంతి మూవీస్ అత్యంత పెద్ద భారీ బడ్జెట్ పెట్టి నిర్మిస్తున్న ఈ సినిమాపై రోజు రోజుకి జనాలకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకునే వంటి ప్రముఖ నటీనటులు భాగమయ్యారు. అలాగే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రాణా దగ్గుబాటితో పాటు డైరెక్టర్ రాజమౌళి అతిథి పాత్రల్లో కనిపిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో తెలుగు స్టార్ చేరినట్లు తెలుస్తోంది. కల్కిలో నేచురల్ స్టార్ నాని ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నాని కృపాచార్యుడిగా కనిపిస్తున్నాడని సమాచారం. మహాభారతంలో కౌరవులకు, పాండవులకు గురువుగా, సప్త చిరంజీవులలో ఒకటిగా కృపాచార్యుడికి ఎంతో విశిష్టత ఉంది. అలాంటి పాత్రలో నాని కనిపిస్తున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో నానికి మంచి అనుబంధం ఉందని, నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ఎవడి సుబ్రహ్మణ్యంలో నానినే హీరో. ఆ అనుబంధంతోనే సినిమాకి కీలకమైన కృపాచార్యుడి పాత్రలో నటించాలని నానిని రిక్వెస్ట్ చేశారంట నాగ్ అశ్విన్. దిగ్గజ నటులతో నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న భారీ సినిమా కావడంతో పాటు తనది కీలకమైన కృపాచార్యుడి పాత్ర కావడంతో నాని వెంటనే యాక్సెప్ట్ చేశారట. సినిమాలో ఈ పాత్ర బిగ్ సర్ప్రైజ్ లా మారిందని అందరూ అంటున్నారు. కాగా కల్కిలో ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తుండగా అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, కలిగా కమల్ హాసన్ కనిపిస్తున్నారు. ఇక అశ్వత్థామ కృపాచార్యుడితో పాటు సప్త చిరంజీవులు అయినటువంటి హనుమంతుడు, పరశురాముడు వంటి పాత్రలు కూడా ఈ సినిమాలో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఎంతమంది ఈ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.